రాగడి తిని బతికినని చెప్పి చెప్తా ఉంటారు కర్వస్తే. జన్మనం తప్ప సన్మానం లేదు, జన్మనం తప్ప మనకు వయసు లేదు. నేను తెలుసు కదా జీవనం ఎలా అని ఎందుకన్నా అంటే, ఒకనాడు మన దగ్గర ఉండేటువంటి 6 బస్తాలు 7 బస్తాలు పండేటువంటి జాగలో మీలాంటి పిల్లల మేధస్సు వికసించి మీరు క్రియేట్ చేస్తే 50 బస్తాల వడ్డు పడుతున్నాయి. 10 బస్తాల జాగలో 50 బస్తాల వడ్డు పడుతున్నాయి. మీ టమాటా చెట్టుకు రెండు టమాటాలు 3 టమాటాలు వచ్చే చెట్టుకు 20 కిలోలు 30 కిలోల టమాటాలు వస్తాయి. మీరు తాగుతున్న పాలు ఒకప్పుడు నా నాటు బెర్రె, నా నాటు ఆవు 1 లీటర్ 2 లీటర్లు వచ్చేది. 30 లీటర్స్ 40 లీటర్ డే ఇస్తుంది. ఇది శాస్త్ర విజ్ఞానం. శాస్త్ర విజ్ఞానం వచ్చింది కాబట్టి 140 కోట్ల జనాభా ఉన్నా సరిపోను పాలు దొరుకుతున్నాయి, సరిపోను అన్నం దొరుకుతుంది, సరిపోయేంత సుఖాన్ని కూడా మనం పొందగలుగుతున్నాం. కాబట్టి శాస్త్ర విజ్ఞానం లేకుండా జీవితం లేదు. ఇది నిరంతరంగా ఈ దళితులు ఉండాలి. కానీ పిల్లలుగా నేను మీకు గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలుగా చెప్తున్నాను, చదువుకి క్రియేటివిటీకి ఇలా ఇంగ్లీష్ మీద అక్కర్లేదు, ఇంగ్లీష్ మీద మాత్రమే అక్కర్లేదు. చదువుకి మనం గొప్ప వెళ్ళడానికి గొప్ప సౌకర్యం అక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి, పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏది ఉండదు. గుర్తుపెట్టుకోండి. మనం అప్పుడే వింటా ఉంటాం, రిక్షా తొక్కుకునేటువంటి ఇంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండు, కూరగాయలు అమ్ముకునే అమ్మ ఇంట్లో ఒక గొప్ప డాక్టర్ ఉండు. అంటే అర్థం ఏంటంటే పేదరికం మన ఎదుగుదలకు శాపం కావద్దు. నెంబర్ 1. నెంబర్ 2, ఆత్మీయ భావంతో బతకద్దు. నెంబర్ 2. నెంబర్ 3, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ త్రూ కమిట్మెంట్ అండ్ కన్విక్షన్. ఈ ఎఫర్ట్స్ ఉంటే దేన్నైనా అందుకోగలవు. మీకు అబ్దుల్ కలాం ఏం చెప్పేది, కళలు వినాలి కానీ కళని సఫలం చేసుకునేటువంటి ప్రయత్నం కూడా జరగాలని చెప్తాడు అబ్దుల్ కలాం. వాళ్ళు ఉండడం మీద మన మోడీ గారు ఈ మధ్య కాలంలో బాగా గొప్ప చెప్తున్నారు. లాబొరేటరీస్ ఇచ్చారు. ఫస్ట్ టైం భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వమే నేరుగా గవర్నమెంట్ స్కూల్ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ల్యాబులు కూడా ఇస్తున్నారు. అటల్ వాజ్పేయి గారి టింకరింగ్ ల్యాబ్స్ వస్తున్నాయి. కానీ ఏంటంటే 140 కోట్ల జనాభా ఈ దేశంలో, 140 కోట్ల జనాభా. ఇలా చైనా కంటే కూడా దాటిపోయేటువంటి ఆస్కారమైన దేశం, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం. అందులో యువశక్తి కలిగిన దేశం భారతదేశం, విద్యార్థుల కలిగిన దేశం భారతదేశం. గుర్తుపెట్టుకోండి. మీకు చాలా మంది తెలియదు, ఇవాళ అమెరికాలో గొప్ప గొప్ప డాక్టర్లు ఇండియన్స్, అమెరికాలో గొప్ప గొప్ప సైంటిస్టులు ఇండియన్స్, అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీలకు నాయకత్వం వహించే ఇండియన్స్. ఇవాళ ఆ యువశక్తి మీలాంటి పిల్లల మేధస్సు వికసిస్తే ఈ దేశం గొప్పగా ఉంటుందంటే నమ్మి మోడీ గారు ప్రపంచంలో చెప్తాను చూసిందా, నా దేశాన్ని అన్ని దేశాలను గొప్పగా ఉంటాయని చెప్తున్నాడు. ఈ విజేంద్ర ప్రసాద్ గారు చదువుకున్నప్పుడు అమెరికా గోధుమలలో పంపేది మన స్కూళ్లకు, బాయిల పంపించేది. అంటే మన చదువుకునే పిల్లలకు కూడా అన్నం పెట్టిన స్థితిలో ఉంటే అమెరికా ఆనాడు బాయిలో పంపించేది, గోధుమ రవ్వ పంపించేది, ఇవాళ గడక పంపించేది. కానీ ఇవాళ మీకు తెలుసా, భారతదేశం ప్రపంచానికి అన్నం పెట్టగలిగే స్థాయికి ఎదిగింది. బికాజ్ ఆఫ్ జీనోమ్ ఎరా. ఇవన్నీ రేపు నేను కోరుతున్నాను. నేను ఇంతకుముందు వాళ్ళకు మాట చెప్పిండ్రు, ఎందుకు పురుగు పడుతుంది అంటే అర్జున్ రథం నడుపుతున్నప్పుడు శీల ఊడిపోయింది, శీల పడ్డది అని చెప్తాను చూసాం. అట్లాంటి నమ్మకానికి సమాజం బయటపడ్డది. నేను ఎప్పుడు కోరుకుంటా, హైదరాబాద్ లో నీళ్లు లేకపోతే బోరేస్తాం, ఒక బోరేస్తాం, 400 ఫీట్లు 600 ఫీట్లు బోరేస్తాం, నీళ్ళు ఒక్కోసారి పడాయి. కానీ శాస్త్ర విజ్ఞానం అక్యురసీ, శాస్త్ర విజ్ఞానం అక్యురసీ దేనికి రావాలి? ఇక్కడ నీళ్లు పడతాయా లేదా, 200 ఫీట్లు పడతాయో అక్యురేట్ గా చెప్పగలిగినటువంటి జియాలజీ డెవలప్ కావాలి. ఒక
ఒక రీసెర్చ్ జరగాలి. డిస్ట్రక్టివ్ రీసెర్చ్ కాదు జరగాల్సింది, కన్స్ట్రక్టివ్ రీసెర్చ్ జరగాలి. ఆ కన్స్ట్రక్టివ్ రీసెర్చ్ డ్రైవ్ చేసేవాడు పొలిటికల్ లీడర్. గుర్తుపెట్టుకో, పొలిటికల్ లీడర్. ఆ పొలిటికల్ లీడర్ కనుక చక్కగా ఆలోచిస్తే ఇవన్నీ చక్కగా ఉండే ఆస్కారం. ఇలాంటి కూడా ఊళ్ళో చూస్తాం, నేను అడగాన్ని తీసుకొస్తాను, నీళ్ళు పడతాను అంటే చూస్తాం. ఇలాంటి కూడా యాప కొమ్మలు తీసుకొస్తాను, కొబ్బరికాయ తీసుకొస్తాను అంటాడు. నో, ఒక జియాలజిస్ట్ వచ్చి ఇక్కడ నీళ్ళు పడతాయి, 440 ఫీట్లలో పడుతుంది, 600 ఫీట్లో పడుతుంది అని చెప్పి ఆ ప్రజలకి, ఆ రైతులకి ఇలా డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా నేను వచ్చేటువంటి ఆ టెక్నాలజీ, సైన్స్. ఇలా మరి మందులు పోతుంటారు, దవాఖానలు పోతుంటారు, ఎన్ని రకాల మందులు ఇస్తారు, 4 రకాల టాబ్లెట్ ఇస్తారు. నో, ఇవాళ సెన్సిటివిటీ టెస్ట్లు వచ్చినాయి, డాక్టర్ గారు అని చెప్తారు ఎక్కువ. ఈ రోగానికి ఏ యాంటీబాడీ పనిచేస్తే చెప్తారు, కానీ అక్కడ లేదు. ఇలా 4 ఇస్తారు, 4 ఇస్తే ఏదైనా తగలబడ్డాయి. ఒక్కడ స్థాయికి ఎదగాలి. మీరందరూ గొప్పగా చదువుకొని గొప్పవాళ్ళు కావాలని చెప్పి కోరుకుంటున్నా. మీరు మరొకసారి మీరు ఎంత గొప్పగా ఎదిగితే ఈ దేశంలో పేదరికం అంత తొందరగా పోతుంది. నేనేదనే ఆశ, నేనేదనే నమ్మకం. మీరు అమ్మ నాన్న ఆస్తి మాత్రమే కాదు, మీరు ఈ సమాజ ఆస్తిగా భావిస్తుంది ఈ దేశం. గుర్తుపెట్టుకో. అందుకే 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ. మీకు తెలుసా ఫస్ట్ వరల్డ్ కంట్రీ అంటే అమెరికా, రష్యా. సెకండ్ వరల్డ్ కంట్రీ జర్మనీ, ఫ్రాన్స్, జపాన్. థర్డ్ వరల్డ్ కంట్రీ భారత్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్. 4 కంట్రీస్, సౌకర్యం లేని కంట్రీస్, మేము తాగేసుకునే కంట్రీ ఇది. అలాంటి దేశం ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది. 4th బిగ్గెస్ట్ ఎకానమీ ఆన్ ద గ్లోబ్ ఇస్ భారత్. ఆ భారత్ రేపు నంబర్ 1 స్థానం రావాలంటే మీరు ఎదగాలి, మీ మోడల్స్ పెరగాలి, మీ రీసెర్చ్ పెరగాలి, మీ క్రియేటివిటీ పెరగాలి, మీ గొప్ప వాళ్ళు కావాలి, మీరు బాగుండాలి, దేశం బాగుండాలని కోరుకుంటూ నమస్కారం.